హార్మూజ్ జలసంధిపై ఇరాన్ కొత్త నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. నౌకలపై టోల్ ఫీజులు విధించాలి అని టెహ్రాన్ నిర్ణయం తీసుకోవడంపై అంతర్జాతీయ స్థాయిలో వ్యతిరేకత పెరుగుతుంది. అసలు ఈ ప్రోటోకాల్ ఏంటి? ప్రపంచ దేశాలు దీన్ని అంగీకరిస్తాయా? లెట్స్ వాచ్ ఇట్. గల్ఫ్ను ఓమన్ గల్ఫ్తో కలిపే హార్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ మార్గం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. యుద్ధం సమయంలో ఇరాన్ వ్యాపార నౌకలపై దాడులు చేసి రవాణాను పూర్తిగా అడ్డుకుంది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఇటీవల 2 వారాల కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా సాధారణం కాలేదు. కాల్పుల విరమణలో భాగంగా హార్మూజ్ జలసంధిపై నియంత్రణకు సంబంధించిన కొత్త నిబంధనలు ఇరాన్ ప్రకటించింది. కొన్ని దేశాలకు మాత్రమే అనుమతి లేదా టోల్ ఫీజు చెల్లించిన నౌకలకు మాత్రమే సురక్షిత ప్రయాణం కల్పిస్తోంది. కొన్ని టోల్ చెల్లింపులు చైనా యువాన్లో జరిగినట్టు సమాచారం. కాల్పుల విరమణ ప్రతిపాదన సందర్భంగా ఇరాన్ 10 పాయింట్ల ఫార్ములాను ప్రతిపాదించింది. ఈ ప్లాన్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా ఆపాలి, ఆంక్షలు ఎత్తివేయాలి, హార్మూజ్పై నియంత్రణ ఇరాన్దే ఉండాలని పేర్కొంది. నౌకలపై ఒక్కోసారి $2 మిలియన్ వరకు టోల్ వసూలు చేసే ఆలోచన కూడా ఉందని సమాచారం. అయితే ఈ టోల్ విధానం అంతర్జాతీయ సముద్ర చట్టాలకు విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ జలసంధుల్లో ప్రయాణానికి ఫీజులు వసూలు చేయటం చట్ట వ్యతిరేకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ లా అధికారం ఉన్నటువంటి ఓమన్ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇక అమెరికా సహా పలు దేశాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. హార్మూజ్ మార్గం అందరికీ స్వేచ్ఛగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో యూరప్ దేశాలు కూడా ఈ మార్గాన్ని తిరిగి తెరవాలని చర్చలు ప్రారంభించారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పాకిస్తాన్లో జరగనున్న చర్చల్లో ఇదే కీలక అంశం కాబోతోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే రోజుకు కోట్లలో నష్టాలు ఎదుర్కొంటోన్న నౌక యజమానులు తాత్కాలికంగా ఇరాన్ నిబంధనలను అనుసరించే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి సంక్లిష్టంగా మారటంతో భవిష్యత్తులో హార్మూజ్ జలసంధి ఎలా మారుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఈ టోల్ విధానం అమల్లోకి వస్తుందా లేక అంతర్జాతీయ ఒత్తిడికి వెనక్కి తగ్గుతుందా అన్నది వేచి చూడాలి.